ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని ఎంతగానో పై స్థానంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. మన గురించి మన ఆలోచనలు ఈ లోకం సంబంధించిన తక్కువగానే ఉంటాయి. దేవుని ఆలోచనలు ఆకాశాన్ని అంటేటువంటి ఆలోచనలుగా ఉంటాయండి. కాబట్టి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. మన జీవితము మన చేతుల్లో పెట్టుకుని నాశనము ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవించే దగ్గరికి మన జీవితం తీసుకొని యేసుక్రీస్తు వారి చేతుల్లో పెడితే శ్రమలు, బాధలు, కష్టాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. అయినా వాటిని కూడా అధిగమించి ఒక మంచి పొజిషన్లో ఆయన సేవలో కావచ్చు, ఈ లోకంలో ఉద్యోగంలో కావచ్చు, ఈ లోకంలో ఏదన్నా ఒక పనిలో దేవుని మార్గంలో మనం నడిస్తే మనం ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాం. అక్కడి నుంచి ఎవరు మనల్ని కిందకు తోసివేయలేరండి. మనం ఎప్పుడైతే మన బలము మన శక్తితో లేదా వాళ్ళని వీళ్ళని మోసం చేసి పైకి వెళ్తామో, ఎంత స్పీడ్గా పైకి వెళ్తామో అంత స్పీడ్గా మనం కిందకు పడేటువంటి బిడలుగా ఉంటాం. కాబట్టి ఈ లోకంలో మనం దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలండి. దేవా, నా పట్ల మీ చిత్తం ఏంది వేసి ఒకసారి నెరవేర్చండి అని మనము ప్రార్థనలో అడిగేటువంటి బిడ్డలుగా ఉండాలి. అప్పుడు మన జీవితాన్ని మనమే దేవునికి సమర్పిస్తే ఆయన మనల్ని వాడుకుంటాడు. మనము సమర్పించుకోకుండా ఈ లోకానుసారమైనటువంటి పనులన్నీ చేసి నన్ను వాడుకోమంటే వాడుకోడు. కాబట్టి దేవుడు మనుషుల్ని బలవంతంగా ఆయన సేవకు పిలుచుకోండి. మనకి కూడా ఇష్టం ఉండాలా, మనం సర్వసత్యంలోకి రావాలా, దేవుణ్ణి ప్రేమించాలా, నమ్మి బాప్తిసం తీసుకోవాలా. దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, దేవుని కోసం రోషం కలిగి ఉంటామో, రోషం కలిగి సేవ చేస్తూ ఉంటామో, ఆత్మలు రక్షణ భారం మనకి ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని ఒక మంచి పొజిషన్ ఆయన సేవలో ఆయన వాడుకునేదానికి ఆశపడుతున్నాడు. మనం ఈ లోకంలో ఎంతవరకు బ్రతుకుతామో తెలీదు. మనం బ్రతికినంత కాలము ఆత్మల్ని రక్షించి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మనం చనిపోయేంత వరకు కూడా దేవుని సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా గురించి మీ ప్లాన్ చాలా ఎక్కువగా ఉంటుందయ్యా. ఈ లోకంలో తల్లిదండ్రులకే తమ బిడ్డల గురించి ప్లాన్ ఎంతో ఎక్కువగా ఉంటుంది, మీకు ఇంకా ఎక్కువగా ఉంది. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాన్ని ఈ లోకంలో మనుషుల చేతుల్లో పెట్టుకోక, మా చేతుల్లో మేము పెట్టుకోక, ఈ లోకంలో ఎవరి చేతుల్లో మా జీవితాన్ని పెట్టుకోక మీ పాదాల ముందు పెట్టే మంచి మనసును దయచేయండి అయ్యా. వాక్యానుసారంగా జీవించి మీ ఆలోచనల కోసం వెతికి మీ చిత్తాన్ని మేము గైకొని మీ మార్గంలో నడిచే మంచి మనసును దయచేయండి. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా వేసే మా జీవితాలు పతనం అయిపోతాయి, నాశనం అయిపోతాయి. వేసే అదేవిధంగా చీకట్లోకి వెళ్ళిపోతాయి, నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని మీ బిడ్డలుగా మేము ఎప్పుడైతే జీవిస్తుంటామో పరలోకానికి వచ్చేదానికి, మీ మార్గం నడిచేదానికి, మేము వెలుగుగా ఉండేదానికి, ఇతరులను వెలిగించేదానికి, మేము కొవ్వొత్తు వల్ల ఉండి మేము కరుగుతూ ఇతరులకు ఆ వెలుగునిచ్చేదానికి మీరు ఇస్తున్నారు భాగ్యాన్ని. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. వేసే మీ వాక్యము మా పాదముకు దీపం, మా త్రోవకు వెలుగై ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు తలుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.